హాయ్ అండి, వెల్కమ్ టు మా వరి కోతులు. ఈ రేకంబ చూస్తున్నారుగా, రేకంబ జనరల్గా గౌడ్కి చాలా దాన్ని ఏమంటారు, హెల్ప్ చేస్తుందన్నమాట కోతుల నుంచి. కానీ అది పెట్టిన తర్వాత కూడా తనకి నష్టం జరిగింది. పైకి పంపిద్దామని అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇది స్టాక్గా పెట్టుకున్నాడు తను. దిగురా నువ్వు కూడా. కోతులు మామూలుగా నష్టం చేయట్లేదండి. వదలరా మీకు చూపిస్తాను. ఇదిగోండి, తను గౌడు ఇప్పుడు పైకి ఎక్కుతున్నాడు కదా, మీకు చూపిస్తాను. అది చూడండి, ఆ కుండ లొట్టి వేలాడుతుంది చూడండి. తను పాపం వచ్చిన దగ్గర నుంచి బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆ లొట్టి పనికి రాదు, స్మెల్ వస్తుంది, కళ్ళు వేస్ట్ అయిపోయింది. ఆ రెండు తీసేసాయి చూడండి. తన ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే, తన భయం ఏంటంటే ఆ గెలలు, లేత గెలలు విరిచేసాయేమని తన భయం. తను రేకంప పెట్టాడు, ఇప్పుడే తీసి పక్కకేసాడు అనమాట. మీ దగ్గర అక్కడ చూపించాను చూడండి, స్టాక్ పెట్టుకున్నాడు, తీసి పక్క పెట్టింది కూడా మీకు చూపించాను. తనకి అలా నష్టం అనమాట. ఈరోజు ఆ కళ్ళు తాగేసి పిచ్చిగా చేస్తుంది అనమాట. అది చూడండి, ఆ రెండు వేస్ట్ అయిపోయాయి ఈరోజు. ఆ గెలలు విరిచేయడం ఇవన్నీ చేస్తుంది. కోతులు అసలు వాళ్ళకి వచ్చాయా, ఇటు సైడ్ కోతులు వచ్చాయా అని అడుగుతారనమాట. ఆ రేకంప పెట్టినా కూడా పక్క చెట్టు ఉన్నాయి చూడండి, పక్క చెట్లకు కూడా తను, ఆ పక్క చెట్లు తను కళ్ళు తీయట్లేదు. అయినా కూడా వాటికి కూడా పెట్టాడు. అది ఎలా వచ్చిందో తెలియదు. తను చాలా బాధపడుతున్నాడు అనమాట. ఈ పూట వేస్ట్. ఆ కుండలు తను క్లీన్ చేసుకోవాలి, స్మెల్ వస్తాయి, ఎందుకు పనికిరావు అవి. ఒక పూట కళ్ళు మొత్తం వేస్ట్ అయిపోతుంది, చాలా నష్టం తనకి. ఆ గెలలు విరిచేస్తాయండి, పనికిరావు. చాలా బాధపడుతున్నాడు. చిన్న దగ్గర నుంచి ఇదే గొడవ. ఈ కోతులు మామూలు నష్టం చేయట్లేదండి. ఇప్పుడు ఆ గౌడికే కాదండి, చెట్టు మీద ఆ గౌడు తెలియకుండానే ఉడతలు, పక్షుల గూళ్ళు ఉంటాయి, అవి కూడా పాడు చేస్తాయి.